హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ శ్వేత. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సీనియర్ ఫినాన్షియల్ అడ్వైజర్ జీవి సత్యనారాయణ గారు. నమస్తే సార్. నమస్తే సార్, బేసిక్గా లోన్ జనరేట్ చేయాలి అంటేనే మనకి ప్రూఫ్స్ ఉండాలి, సివిల్ స్కోర్ ఉండాలి. కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన న్యూస్ అయితే ఆర్బీఐ వాళ్ళు ఎలాంటి ప్రూఫ్లు లేకుండా, సివిల్ స్కోర్ కూడా అవసరం లేకుండా లోన్స్ జనరేట్ చేస్తామని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? ఓకే, ఇది కొత్తగా ప్రకటించడం జరిగింది ఆర్బీఐ గవర్నర్ గారు. అయితే ఈ జనరల్గా లోన్స్ అనేటప్పటికీ మీరు అన్నట్టు లోన్ అంటేనే అత్యవసర పరిస్థితుల్లో మనకి డబ్బుల కోసం మనం తెచ్చుకునే లోన్ని లోన్ అంటాం, అంటే అవసరం కోసం. అయితే కొన్నిట్లో మామూలుగా ఈజీ ప్రాసెస్ ఉంటుంది, ఈ కొన్నిట్లో లోను రిజెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అయితే దీనికి కావాల్సింది ఏంటంటే డాక్యుమెంటేషన్లు ఉంటాయి, తర్వాత ఈ సివిల్ స్కోర్ మెయిన్ ఫస్ట్ చూసేది. లోన్ అనగానే సివిల్ స్కోరు. దీంతో ఏమవుతుంది, ఆదాయం సరిగా లేదని, సివిల్ స్కోర్ తక్కువ ఉందనో, లేకపోతే ఏదో ఒక రీజన్ చెప్పి నీ లోను తిరస్కరణ అంటే అవాయిడ్ చేయటం, డిజాన్ రావటం, అవన్నీ జరుగుతాయి. అయితే చాలామంది ఇప్పుడు ఈ మధ్యకాలంలో లోన్లు తీసుకుంటారు బాగా ఈజీగా. ఎలా తీసుకుంటారు అనే దానికి ఏంటిదంటే, వాళ్ళు అంటే కొత్తగా జాయిన్ అయిపోయింది స్టూడెంట్గా ఉంటారు, ఎడ్యుకేషన్ అయిపోయింది, మంచి ప్యాకేజీలో సాఫ్ట్వేర్లో జాయిన్ అయిపోయారు. ఏమంటే వాళ్ళకి సివిల్ స్కోర్ ఉంటుంది, పే స్లిప్ బెటర్గానే అన్ని లోన్లు వచ్చేస్తాయి. తర్వాత ఇక సివిల్ స్కోర్ పడిపోవటం, లోను ఎక్కడన్నా పేమెంట్ ఇర్రెగ్యులర్ అవటం, అక్కడ కొంచెం ప్రాబ్లం అవుతుంది. అయితే ఇవన్నీ లేకుండా కూడా ఇప్పుడు లోన్లు ఫ్రీ అయిపోతాయి అనేది ఒక ప్రకటన. ఆ ప్రకటన ఏంటిదో చూద్దాము. అయితే జనరల్గా బ్యాంకు నుంచి ఒక లోన్ తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. ఎందుకంటే ట్రాక్ రికార్డ్ అని, ఎస్బీఐ అకౌంట్ ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నావు, నీ సిబిల్ స్కోర్ ఏంది, పే స్లిప్ ఏంది, స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయా, సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయా, ప్రైవేట్ ఎంప్లాయా, లేకపోతే ఇతనిది టెంపరీనా, అవుట్ సోర్స్ ఎంప్లాయా, ఇవన్నీ చూసి ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఎసెట్స్ ఉన్నాయా, కొలటరల్ పెడతావా, సెక్యూరిటీ పెడతావా, షూరిటీలు పెడతావా, ఇవన్నీ అడిగి చివరికి నీకు లోను శాంక్షన్ చేయడం జరిగేది. ఇప్పుడు ఏంటిది, ఇవన్నీ కాకుండా ఈ మాటికి తిరుగుతుండాలి. అంటే ఇప్పుడు సపోజ్ మనం ఒక బ్యాంక్ వెళ్ళాం అనుకోండి, ఒకసారికి ఇక రాగానే కూర్చోబెట్టి ఏమి ఇయ్యరు, ఎక్కువ సార్లు వెళ్ళాల్సి ఉంటుంది, కలవాల్సి ఉంటుంది. ఆ పేపర్ అంటారు, ఈ పేపర్ అంటారు, అది అడుగుతారు, ఇది అడుగుతారు. చివరికి అన్నీ అయిపోయినాక, అన్ని ఇచ్చినాక, అంటే ఒక వారం రోజులు 10 రోజులు అన్నీ అయిపోయినాక కూడా వస్తుందో రాదో కూడా తెలియదు, వస్తే ఎంత వస్తుందో తెలియదు, ఎంత ఇస్తారో తెలియదు. ఒకవేళ వస్తే ఓకే, రాకపోతే మళ్ళీ ఆయన పరిస్థితి ఏంది, మళ్ళీ ఇంకో రూట్లో మళ్ళీ వెతుకోవాలి. ఇప్పుడు సపోజ్ ఒక బ్యాంకులో రాలేదు, ఇంకా ఏ బ్యాంకులో కూడా రావు మళ్ళీ, ఎందుకంటే సేమ్ అదే ప్రొసీజర్ ఉంటుంది కాబట్టి రావు. అయితే ఇవన్నీ లేకుండా కొత్త ప్లాట్ఫామ్ని ఒకటి ఆర్బీఐ వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే దీనివల్ల ఏమవుతుందంటే, మామూలుగా అవసరాల కోసం ఎక్కువ అంటే పెద్ద సంఖ్యలో ప్రజలకి ఉపశమనం కలిగించే మాదిరి అనేది వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఈ కీలక నిర్ణయాలు తీసుకుంటుంది అనేది చెప్పడం జరిగింది. అయితే ఈ లోన్లు ఏదైతే జారీ ఉందో సులభతరం చేయటం కోసం అనేది కూడా ఒకటి. దీనికోసానికి న్యూ టెక్నాలజీ ప్లాట్ఫాము యూఎల్ఐ అని తీసుకురాబోతుంది అనమాట. ఇంకా రాలేదు, నెక్స్ట్ వీడియోలో మనము అది ఎప్పుడు వచ్చింది ఏంటిదో కూడా మళ్ళీ చెప్తాం. కాకపోతే ఒక ఐడియా కోసం ఇప్పుడు మనము చేస్తున్నాం. దాన్ని యూఎల్ఐ అంటాం. యూఎల్ఐ అంటే ఏంటంటే యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్. యూనిఫైడ్ లెండింగ్ ఇంటర్ఫేస్ ఇది యూఎల్ఐ రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు రేపు న్యూ టెక్నాలజీ ప్లాట్ఫామ్ తీసుకొస్తారు. దీనివల్ల ఏమవుతుందంటే, ఇది లోను ఈజీ ప్రాసెస్ అనమాట. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, అంటే ఇది అనౌన్స్ చేసింది ఎవరు అంటే స్పైస్ మనీ ఫౌండర్ అండ్ సిఇఓ దిలీప్ మోడీ అనమాట. అతను అనౌన్స్ చేయడం జరిగింది. ఆయన ఏంటిదంటే, ఈ గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అగ్రికల్చర్ లోన్లు కావాలి. ఆ టైంలోనే ఫర్టిలైజర్కో, పెస్టిసైడ్స్కో, అది చాలా తక్కువ పీరియడే. ఎందుకోసం ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ దున్నటానికి వాటికి వేస్తారు. మళ్ళీ పంట వచ్చాయి కానీ వాళ్ళకి పైసలు అవసరం ఉండదు ఇక, ఎందుకంటే ఆ టైంలోనే ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంటుంది. ఆ టైంలో లోన్ కోసం ఏంటనేది జనరల్గా రైతు రుణాలు అవన్నీ ఉంటాయి. అయినా కానీ ఇది ఇంకొక ఎడిషనల్గా యూఎల్ఐ స్కీమ్ రావటం జరుగుతుంది. అయితే వాళ్ళ కోసానికి చిన్న మొత్తాల్లో కావాలన్నా, అర్జెంటుగా కావాలన్నా వాళ్ళకి లోన్ల కోసం ఇది ఒకటి. రెండోది చిన్న వ్యాపారులు ఉంటారు, మామూలు చిన్నపాటి కిరాణా కొట్లు అనుకోండి,
చిన్నపాటి హోటల్స్ లాంటివి కానీ, చిన్నపాటి టైలర్ షాపులు కానీ, చిన్నపాటి బట్టల కొట్లు కానీ, ఊళ్ళలో విలేజెస్లో కానీ, అక్కడ కానీ, సిటీలో కానీ, ఎక్కడైనా సరే చిన్న వ్యాపారులకు కూడా ఇది ఈజీగా. ఎందుకంటే చిన్న వ్యాపారులకు ఏమైందంటే వాళ్ళ దగ్గర ఎసెట్స్ ఉండవు, లోన్ తీసుకోవాలంటే పెద్ద మొత్తం వాళ్ళకి అవసరం లేదు, చిన్న మొత్తం ఉన్నా వాళ్ళకి బిజినెస్ కోసం నడుస్తుంటుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర లోన్ తీసుకుంటారు. ఈ ప్రైవేట్ వ్యక్తులు ఏం చేస్తారంటే వడ్డీ ఎక్కువ వేసుకోవటం, రికవరీ కోసం ఎక్కువ డిమాండ్ చేయటం, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఎక్కువ శాతం అంటే ప్రెషర్ చేయటం, వాటితోటి వీళ్ళు మెంటల్గా డిస్టర్బ్ కావటం, వీళ్ళు సంపాదించిందంతా ఆ వడ్డీలకే ఎక్కువ కట్టడం, అటువంటి వాళ్ళందరికీ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనేది ఒక ఉద్దేశం. ముఖ్య ఉద్దేశం ఏంటిదంటే వాళ్ళకు ఉపయోగపడాలి, వాళ్ళు ఆర్థికంగా వాళ్ళ స్వతహాగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం, కొంచెం సేవింగ్స్ చేసుకోవాలి. అంటే గవర్నమెంట్ వడ్డీ కానీ తక్కువ వడ్డీ అయితే కొంచెం మిగులుబాటు ఎక్కువ ఉంటుంది. వడ్డీకి ఎప్పుడైనా కానీ వడ్డీ తక్కువ కనుక అయితే రికవరీ అంటే కొంచెం ప్రాఫిట్ సేవింగ్స్ మిగులుతాయి. అదే కనుక సంపాదించిన దాంట్లో ఎక్కువ శాతం వడ్డీకే పోయింది అనుకోండి, అదొకటి. రెండోది బ్యాంకులలో ఏమవుతుందంటే టైం ఫ్రేమ్ ఎక్కువ ఉంటుంది, ఏండ్లేండ్లు ఉంటుంది. రెండోది ఈఎంఐ మాదిరి ఉంటుంది. అదే ప్రైవేట్ వ్యక్తులు అయితే ఏండ్లేండ్లు ఇయ్యరు, నెలలు ఉంటుంది. నెలలో కూడా మళ్ళీ ఎక్కువ వడ్డీ ఉంటుంది, ఫాస్ట్గా మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. వీటన్నిటి కింద కాకుండా వీళ్ళందరికీ ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఇది యుఎల్ఐని రాబోవటం అనేది అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఇది సింపుల్గా ఇది ఒక యూపీఐ మాదిరి అనమాట. అయితే ఈ యూపీఐ మాదిరి దీన్ని ప్రాచుర్యంలోకి తీసుకురావాలి. అంటే ఇది డిజిటల్ యూపీఐ అంటే డిజిటల్. ఇప్పుడు మనం అంతా గూగుల్ పే, ఫోన్పే ఎట్లయితే డిజిటల్ పేమెంట్లు అవుతున్నాయో దానిలో మాదిరే ఇది కూడా చేయాలని. అంటే ఇప్పుడు లోన్స్కి వచ్చేసరికి రూల్స్ పెట్టేది ఒకవేళ లోన్ కట్టకపోయినా ఎఫెక్ట్ చూపించడానికో లేకపోతే ఏదో ఒక ప్రూఫ్ కావాలి కదా. ఇప్పుడు నెక్స్ట్ రైట్ అదే డిస్కస్ చేస్తాం. లోన్స్ ఇస్తున్నారు అంటే అలా కాదు అలా లేకుండానే ఒకటే ప్లాట్ఫామ్లో జరుగుతుంది. అదేంటిదో చూద్దాం ఇప్పుడు ఇక్కడ. అయితే ఇది యూపీఐ మాదిరి ప్రాచుర్యం పొందాలని చూస్తుర్రు. యుఎల్ఐ అనేది ఏంటంటే ఎవరైతే లోన్ తీసుకుంటారో ఆయన యొక్క సమాచారం మొత్తం ఒకటే ప్లాట్ఫామ్లో నిక్షిప్తం చేస్తారనమాట. దానివల్ల ఏమవుతుంది, ఈ ఫైనాన్షియల్ నాన్ ఫైనాన్షియల్ ఏదైతే అతనికి అర్హత ఉందా లేదా ఎలిజిబిలిటీ అదంతా ఆధార్ అనుకోండి, మీరు అన్నట్టు ఏవైతే అతను ప్రూఫ్లు ఆధారు, ఈకేవైసీలు, పాన్ కార్డు, లేకపోతే అతనికి ఏమన్నా స్టేట్ ల్యాండ్ రికార్డ్సు అవన్నీ కూడా ఒక దగ్గరే ఎంటర్ చేస్తారు. దాంతో ఏమైందంటే అసలు అతనికి ఏదైతే ఎంటర్ చేయగానే ఆయన యొక్క డేటా అంతా ఏది లోకలా నాన్ లోకలా, పాన్ కార్డు, ఆధార్ కార్డు, ఆయన యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా ఒకటే ప్లాట్ఫామ్లో వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, ఇతనికి ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది అక్కడనే తేలిపోతుంది. ఏది ఆ ఎలిజిబిలిటీ ప్రకారంగా ఇతనికి ఎక్కువ అంటే ఎలిజిబిలిటీ కనుక ఉందనుకోండి, ఇక ఏం లేకుండానే ఈజీగా దాన్ని ప్రాసెస్ చేసే తోటి అనేది పార్షియల్ అనమాట. అది మెయిన్ ఉద్దేశం. తర్వాత ఏంటిది, ఈజీగా జారీ అయిపోతుంది. అంటే మనం ఏదైతే లోన్ కానీ ఏదైతే అమౌంట్ అనుకుంటో అది సింపుల్గా అయిపోతుంది. దీనివల్ల ఏమవుతుంది, యూపీఐ మాదిరే మనం ఏమి తిరగకపోక్కర్లే, అవుతుందా పని కాలేదా అనేది డైరెక్ట్గా మన బ్యాంక్లోకి జమ అయిపోతుంది. నీకు మెసేజ్ వస్తుంది, ఆటోమేటిక్గా నీ బ్యాంక్ బ్యాలెన్స్ ఇంత అని చూపించేస్తుంది. ఇది దీని ద్వారా సేమ్ యూపీఐ టైప్ అనమాట. అయితే దీని ద్వారా ఏమవుతుంది, ఎవరైతే రుణగ్రహీత అంటే లోన్ తీసుకుంటుండో అతను తిరిగేటటువంటి టైం కానీ అదంతా అతనికి సేవ్ అవుతుంది. వీళ్ళకి కూడా ఏదైతే ఎలిజిబిలిటీ ఉందా ఇమీడియట్గా శాంక్షన్ చేస్తారు. ఎక్కువ తక్కువ అతన్ని తిప్పించుకోవటాలు అవన్నీ ఉండవు. తర్వాత ఇంకోటి ఏంటిదంటే ఇది 1 year బ్యాకే ఆర్బీఐ వాళ్ళు ఒక ప్రపోజల్ పెట్టడం జరిగింది, లాంచ్ చేయడం జరిగింది. ఏది ఈ యూఎల్ఐని పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేయడం జరిగింది. అయితే దీన్ని ప్రజల కోసం అందుబాటులోకి ఇప్పుడు ప్రయత్నం చేస్తుంది తేవటం కోసం. అయితే దీనివల్ల ఏంటిదంటే పర్సనల్ లోన్లు ఎలాంటి తాకట్టు లేకుండా అంటే ప్లెడ్జ్ లేకుండా, అంటే తాకట్టు అంటే కుదవబెట్టడం, ప్లెడ్జ్ అవన్నీ లేకుండానే పర్సనల్ లోన్ లాంటివి కూడా దీంట్లో ఇచ్చేస్తారు. తర్వాత ఎంఎస్ఎంఈ లోన్లని, డైరీ లోన్లు, హోమ్ లోన్స్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఇటువంటివి ఏవైతే ఉన్నాయో అంటే స్కీమ్స్ ఏమున్నాయి గవర్నమెంట్, అవన్నీ కూడా దీంట్లోకి వచ్చేస్తాయి అన్నట్టుగా సమాచారం. ఇది ప్రజెంట్ ఆలోచనలో ఉంది. ఎప్పుడో ఒకసారి ఇంప్లిమెంటేషన్ అయింది. మనం ఇంకో వీడియోలో మళ్ళీ యూఎల్ఐ స్కీమ్ కింద మనం ఇంకొంచెం డెప్త్గా మనం డిస్కస్ చేయొచ్చు. ఇదంతా కూడా మీకు ఒక అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. సో చూసారు కదండి, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్, షేర్, కామెంట్ చేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.